గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, హ్యాపీ మ్యాథ్స్ కి స్వాగతం. మరి నిన్నటి క్లాస్ లో మనం 7th క్లాస్ సిబిఎస్ సిలబస్ లో చాప్టర్ 3 డేటా హ్యాండ్లింగ్ ఎక్సర్సైజ్ 1, 2 చెప్పుకున్నాం. ఈ రోజు ఎక్సర్సైజ్ 3.3 చెప్పుకుందాం. మరి స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మర్చిపోవద్దు. ప్రక్కన ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని ఎంచుకోండి. మనం క్లాస్ లోకి వెళ్ళిపోదాం. ఎక్సర్సైజ్ 3.3. యూజ్ ది బార్ గ్రాఫ్ టు ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. మనకి ఈ ఎక్సర్సైజ్ లో అన్ని బార్ గ్రాఫ్ కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇస్తారు. మరి దీంట్లో చూసుకుంటే కనుక పెట్స్ ఓన్డ్ బై స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 7th క్లాస్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళ ఇళ్లలో పెంచుకునేటువంటి పెట్స్ గురించి ఒక బార్ గ్రాఫ్ ఇచ్చారు. చూసుకుంటే వై యాక్సిస్ మీద 0, 2, 4, 6, 8, 10, 12 అంటే ఎన్ని పెట్స్ పెంచుకుంటారో వాటి నెంబర్స్ ఇచ్చారు. ఎక్స్ యాక్సిస్ మీద, హారిజాంటల్ యాక్సిస్ మీద పెట్ యానిమల్స్, అవి వాళ్ళు పెంచుకునేటువంటి యానిమల్స్ ని ఇచ్చారు. ఉదాహరణకు చూద్దాం. డాగ్స్ స్ట్రైట్ గా తీసుకుంటే 8 డాగ్స్ అంటే 8 మెంబర్స్, 8 స్టూడెంట్స్ డాగ్ ని పెంచుకుంటారు. క్యాట్స్ 12 children have cats as the pets. Rabbits 2. Hamsters ఇక్కడ 4, 6 కి మధ్యలో ఉంది అంటే 5 గానీ 5 కంటే కొంచెం ఎక్కువ గానీ అవ్వచ్చు. అదర్స్ 2 కి 4 కి మధ్యలో ఉంది కాబట్టి 3. ఈ విధంగా డాగ్స్, క్యాట్స్, ర్యాబిట్స్, హామ్స్టర్స్, అదర్స్ ఈ విధంగా పెట్స్ ని పెంచుకునేటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు క్వశ్చన్స్ లోకి వెళ్దాం. విచ్ ఈస్ ది మోస్ట్ పాపులర్ పెట్ అంటే ఎక్కువ మంది ఏ పెట్ ని పెంచుకుంటున్నారు దాన్ని చూసుకుంటే ఈ బార్ గ్రాఫ్ చూసుకుంటే ఏది హైట్ లో ఉంది? ఇదిగోండి, సెకండ్ వన్ హైట్ గా ఉంది కాబట్టి క్యాట్స్. క్యాట్ ఈస్ ది మోస్ట్ పాపులర్ పెట్. రాద్దాం, అది ది మోస్ట్ పాపులర్ పెట్ ఈస్ క్యాట్. Next, second question. How many students have a dog as a pet? డాగ్ ని పెట్ గా కలిగినటువంటి స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు మనం చూద్దాం. డాగ్ ఎక్కడ ఉంది? డాగ్ ఇదిగోండి. డాగ్ ఎంతమంది పెంచుకుంటున్నారు? పైన ఇట్లా చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఇట్లా వస్తే 8 మెంబర్స్. కాబట్టి 8 children have a dog as a pet. అదే రాద్దాం. చూసుకుంటే కనుక క్వశ్చన్ ఎక్కువగా ఉంటుంది, ఆన్సర్ చిన్నగా ఉంటుంది. గమనించండి, బార్ గ్రాఫ్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం వల్ల ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. సెకండ్ క్వశ్చన్. రీడ్ ది బార్ గ్రాఫ్ which shows the number of books sold by a bookstore during 5 consecutive years and answer the following question. ఈ బార్ గ్రాఫ్ ని చూసి మరి వరుసగా 5 years లోనంట ఒక షాప్ లో అమ్మినటువంటి బుక్స్ అన్నమాట. 1989 లో ఎంత అమ్మారు, 90 లో ఎన్ని అమ్మారు, 91, 92, 93 లో ఎన్ని అమ్మారో బార్ గ్రాఫ్ లో చూపించారు. మరి బార్ గ్రాఫ్ చూడగానే మనం కరెక్ట్ గా తెలియాలంటే స్కేల్ పెట్టి హారిజాంటల్ లైన్స్ కనిపించినట్లు తీసుకుంటాం. స్కేల్ పెట్టి ఆ విధంగా సన్న గీతలు తీసుకున్నాం అనుకోండి, ఆన్సర్ చేయడం మనకి ఈజీగా ఉంది. ఫస్ట్ క్వశ్చన్. అబౌట్ హౌ మెనీ బుక్స్ వర్ సోల్డ్ ఇన్ 1989, 1990, 1992. సుమారుగా 89 లో ఎన్ని బుక్స్ అమ్మారు, 90 లో ఎన్ని బుక్స్ అమ్మారు, 92 లో ఎన్నో బుక్స్ అమ్మారో చూద్దాం. బార్ గ్రాఫ్ లోకి వెళ్ళిపోదాం. 1989 లో ఈ విధంగా హారిజాంటల్ ఏడో చూసుకుంటే
వై యాక్సిస్ మీద చూడండి 100, 200, ఇక్కడ 150, విడిలో ఉంటే 150 దాటింది కాబట్టి 175, అప్రాక్సిమేట్లీ గా 175 ఉంటుంది. కాబట్టి నంబర్ ఆఫ్ బుక్స్ సోల్డ్ ఇన్ 1989 175 అని రాసేయచ్చు. అదేవిధంగా 90లో అడిగారు. 90 బార్ గ్రాఫ్ చూసుకుందాం. హార్జాంటల్ ఈ విధంగా చూసుకుంటే వై యాక్సిస్ మీద ఎక్కడ ఉంది? 400 కి 500 కి మధ్యలో 450, ఇది 450 దాటింది కాబట్టి 475 అప్రాక్సిమేట్లీగా. ఇది కూడా కరెక్ట్ గా కాదు, అప్రాక్సిమేట్లీ. అదేవిధంగా 92లో ఇట్లా హార్జాంటల్ ఇట్లా వెనక్కి చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇది 250 కదా, 225 చూసారా. ఫస్ట్ నేను సమ్ చూడగానే హార్జాంటల్ గా స్కేల్ పెట్టి సన్న గీతలు గీసాను కదా. ఎందుకు ఇప్పుడు అర్థమైందా మీకు? ఇక్కడ చూసుకుంటే 89లో స్ట్రైట్ గా చూసుకుంటే 175 అంటే 150 కంటే ఎక్కువగా ఉంది. 1990లో స్ట్రైట్ గా చూసుకుంటే 450 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 475 రాశాను. 1992లో స్ట్రైట్ గా చూసుకుంటే 250 కంటే తక్కువ ఉంది కాబట్టి 225 అని రాశాను. కరెక్ట్ గా లేదు కాబట్టి అప్రాక్సిమేట్లీ గా రాశాను. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఇన్ విచ్ ఇయర్ వర్ అబౌట్ 475 books sold? About 225 books sold. ఏ సంవత్సరంలో 475 బుక్స్ ని అమ్మారు, ఏ సంవత్సరంలో 225 బుక్స్ ని అమ్మారు అని అడుగుతున్నారు. ముందు 475 బార్ గ్రాఫ్ లో వై యాక్సిస్ మీద చూసుకుందాం. 475 ఇదిగోండి 100, 200, 300, 400, 500. 500 కొంచెం కింద అంటే మిడిల్ కాదు, కొంచెం కింద చూసుకుంటే 475. సుమారు ఇట్లా తీసుకుంటే చూసారు కదా, నేను లైన్ గీసాను 1990. కాబట్టి అబౌట్ 475 బుక్స్ వర్ సోల్డ్ ఇన్ ది ఇయర్ 1990. చూసారా, అందుకనే ఫస్ట్ లోనే స్కేల్ ఉపయోగించి సన్నగా గీతలు పెట్టుకుంటే మాకు ఎన్ని ఉపయోగము. అదేవిధంగా అబౌట్ 225 చూద్దాం. 0, 100, 200, 250 కంటే కింద ఇలా చూసుకుంటా వెళ్తే స్ట్రైట్ ఇక్కడ ఉంది. ఇది అంటే ఇక్కడ 1992. ఆ విధంగా 225 స్ట్రైట్ గా చూసుకుంటే ఎక్కడ టచ్ అయింది? 1992 దగ్గర టచ్ అయింది కాబట్టి 1992 సెకండ్ అయిపోయింది. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ వర్ ఫెవర్ దాన్ 250 బుక్స్ సోల్డ్? ఫెవర్ దాన్ అంటే ఏంటి? మీన్స్ 250 కంటే తక్కువ, లెస్ దాన్ 250. 250 కంటే తక్కువ అంటే చూడండి, ఇది 200, ఇది 300, మధ్యలో 350. 200, 300 మిడిల్ గా ఉన్నది 250. 250 కంటే తక్కువ ఏమున్నాయి చూడండి, ఈ లైన్ తీసుకుంటే దీనికంటే తక్కువ ఇది 250 ఉంది. 250 కంటే తక్కువ ఇది తక్కువగా ఉంది, ఇది తక్కువగా ఉంది. 1989, 1992 మళ్ళీ అబ్జర్వ్ చేయండి, బార్ గ్రాఫ్ అబ్జర్వ్ చేయండి. 250 కంటే తక్కువ వై యాక్సిస్ మీద 250 కంటే తక్కువ అంటే కొంచెం కిందకు చూసుకుంటే ఇది 250, దీనికంటే తక్కువగా ఈ రెండు బార్ గ్రాఫ్ ఉన్నాయి కాబట్టి 89, 92. Fewer than 250 books were sold in the year 1989 and 1992. చూసారా, బార్ గ్రాఫ్ చూసుకుంటే క్వశ్చన్ ఎక్కువగా ఉంటుంది, ఆన్సర్ తక్కువగా ఉంటుంది. కాకపోతే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తేనే మనం చేయగలం. స్లోగా దీంట్లోనే ఫోర్త్ క్వశ్చన్ అడిగారు. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ హౌ యూ వుడ్ ఎస్టిమేట్ ది నంబర్ ఆఫ్ బుక్స్ సోల్డ్ ఇన్ 1989? అంటే దీని అర్థం ఏంటి? 1989లో ఎన్ని బుక్స్ అమ్మాడు అనేది ఏ విధంగా చెప్పగలిగావు అని అడిగారు. కాబట్టి మనం చూసుకుంటే ఇక్కడ స్కేల్ చూసాము. 1 centimeter is equal to 100 books. అంటే 1 centimeter is equal to 100. 2 centimeters is equal to 200.
3 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 300 అంటే ఇది 1 సెంటీమీటర్ అన్నమాట. మనకి గ్రాఫ్ ఇది బోర్డు కాబట్టి పెద్ద కనిపిస్తుంది. గ్రాఫ్ బుక్ అయితే కనుక 1 సెంటీమీటర్ ఇంతే ఉంటుంది చిన్నగా. కాబట్టి 1 సెంటీమీటర్ అంటే ఇంతవరకు ఇది 100 బుక్స్ ఇచ్చాడు. సరే 1989 చూసుకుందాం. ఇక్కడ 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ కంటే కొంచెం తక్కువ అంటే 1.75 సెంటీమీటర్స్. బార్గ్రాఫ్ లో 1989 అనేది 1.75 సెంటీమీటర్స్ ఉంది, అదే రాశారు. లెంత్ ఆఫ్ ది బార్ కరస్పాండింగ్ టు 1989 ఈస్ అబౌట్ 1.75 సెంటీమీటర్స్. కానీ స్కేల్లో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 బుక్స్ కదా, కాబట్టి 1.75 ఇంటూ 100. చూడండి మల్టిప్లికేషన్ లో 2 జూలియస్, ఈ జీరోస్ ఏమవుతుంది, ఈ పాయింట్ ముందుకు జరుగుతుంది. డివిజన్ లోనేమో వెనక్కి జరుగుతుంది, మల్టిప్లికేషన్ లోనేమో ముందుకు జరుగుతుంది, మీకు తెలుసు కదా. కాబట్టి ఈ 2 జీరోస్ తీసుకొని ఈ పాయింట్ 1 డిజిట్ 2 డిజిట్స్ యువతల పక్కకి 2 స్థానాలు పక్కకు జరుగుతుంది అంటే 175. కాబట్టి నంబర్ ఆఫ్ బుక్స్ సోల్డ్ ఇన్ 1989 is equal to 175. It's over. Next, third question. Number of children in 6 different classes are given below. Represent the data on a bar graph. అంటే ఇక్కడ మనకి ఏమన్నారు, 6 డిఫరెంట్ క్లాసెస్ లో ఎంతమంది పిల్లలు ఉన్నారో ఇక్కడ ఇచ్చారు. అంటే 5th క్లాస్ లోనేమో 135 మెంబర్స్, 6th క్లాస్ 7th 8th 9th 10th క్లాస్ లో 80 స్టూడెంట్స్. ఈ విధంగా ఒక్కొక్క క్లాస్ లో ఏ విధంగా స్టూడెంట్స్ ఉన్నారో ఇచ్చారు. దీన్ని బార్ గ్రాఫ్ మీద ఎంటర్ చేయమంటున్నారు. మరి దీన్ని చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే హైయెస్ట్ డేటా ఎంత ఉందో చూసుకుందాం. హైయెస్ట్ వాల్యూ చూసుకుంటే 135 హైయెస్ట్ ఉంది. 135 అంటే మనం ఈక్వల్ పార్ట్స్ గా చూసుకోవాలి. 135 ఎక్కువగా ఉంది కాబట్టి మనం 20 ఈక్వల్ పార్ట్స్ గా చూసుకోవచ్చు, లేదా 20 పార్ట్స్ గా చూసుకోవచ్చు, లేదా 10 గా చూసుకోవచ్చు. అంటే 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ గా 10 స్టూడెంట్స్ గా కూడా చూసుకోవచ్చు. సరే చూద్దాం. ముందు y యాక్సిస్ గీసాము, x యాక్సిస్ గీసాము. ఈ y యాక్సిస్ మీద నంబర్ ఆఫ్ చిల్డ్రన్ తీసుకుందాం. వన్ 135 ఉంది. స్కేల్ ఏమనుకున్నాం మనం, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్టూడెంట్స్ కదా. ఇదిగోండి 1 సెంటీమీటర్ 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అంటే 0 10 140. ఇది బ్లాక్ బోర్డ్ కాబట్టి ఎట్లా వస్తుంది. మీకు ఎగ్జామ్ హాల్లో ఏం చేస్తారు, బార్ గ్రాఫ్ ఇస్తారు కాబట్టి గ్రాఫ్ పేపర్ ఇస్తారు. గ్రాఫ్ పేపర్ ఇస్తారు కాబట్టి మీరు ఈజీగా చేసుకోవచ్చు. స్కేల్ ఉపయోగించి పెన్సిల్ ఉపయోగించి నీట్ గా చేయొచ్చు. నెక్స్ట్ ఇలా చూసుకుంటే మరి ఎక్స్ యాక్సిస్ మీద ఏమనుకుందాం, క్లాస్ అనుకుందాం. క్లాస్ ఫస్ట్ 5th క్లాస్ 135. చూడండి 135 అంటే ఇదిగోండి 130 ఇక్కడికి 5. కరెక్ట్ గా స్కేల్ ఉపయోగించుకొని, ఇది బోర్డు కాబట్టి ఇట్లా వస్తుంది. గ్రాఫ్ లో అయితే గనక స్కేల్ పెన్సిల్ ఉపయోగించి మీరు గీసుకోవచ్చు. ఇది 5th క్లాస్. నెక్స్ట్ 6th క్లాస్ 120. ఇదిగోండి కరెక్ట్ గా 120కి ప్యారలల్ ఇలా తీసుకొని రైట్ గా స్కేల్ పెన్సిల్ ఉపయోగించుకొని మీరు గీసుకోవచ్చు. 6th స్కేల్ లేదు కాబట్టి నాకు కొంచెం వంకరగా వస్తుంది. మీరు స్కేల్ పెన్సిల్ ఉపయోగిస్తే కనుక గ్రాఫ్ పేపర్ మీద నీట్ గా వస్తుంది. 7th క్లాస్ 95 అంటే 100కి దగ్గరగా, 100 కంటే కొంచెం కింద. 95 అంటే
90కి 100కి మధ్యలో 95 ఇట్లా స్ట్రైట్ గా స్కేల్ తీసుకొని మీరు హారిజాంటల్ ప్యారలల్ గా తీసుకోండి. ఇది 7th. 8th క్లాస్ 100 కరెక్ట్ గా స్కేల్ ఉపయోగించుకొని ఇలాగా నైన్త్ క్లాస్ కి 90కి స్ట్రైట్ గా స్కేల్ ఇట్లా పెట్టుకోండి. చూసారు ఇంతేనా? నైన్త్ క్లాస్. 10th క్లాస్ కి 80కి ప్యారలల్ గా స్కేల్ పెట్టుకొని ఇట్లాగా స్ట్రైట్ గా ఇది 10th. ఈ విధంగా మనం 1 సెంటీమీటర్ స్కేల్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్టూడెంట్స్. ఈ విధంగా చూసుకుంటే మళ్ళీ ఒకసారి y యాక్సిస్ మీద ఏమో నెంబర్ ఆఫ్ చిల్డ్రన్, x యాక్సిస్ మీద ఏమో క్లాస్ రాసుకున్నాము. ఇక్కడ చూసుకుంటే 5th క్లాస్ 135 చూసుకుంటే 135 ఇది కూడా 135. ఈ విధంగా స్కేల్ తీసుకొని ఇట్లా ప్యారలల్ గా కరెక్ట్ గా తీసుకోవాలి. మనం స్కేల్ తీసుకునే దాని మీదే మన బార్ గ్రాఫ్ ఆధారపడి ఉంటుంది. మన ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు. ఇక్కడ స్కేల్ మనం 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్టూడెంట్స్ అని తీసుకున్నాం. కొన్నిసార్లు 20 స్టూడెంట్స్ కూడా తీసుకోవచ్చు. అప్పుడు చిన్నదైంది 20, 40, 60, 80, 100, 120, 140 అంటే ఇక్కడ దాకే వస్తుంది. దాని ప్రకారం కూడా చేసుకోవచ్చు. అది కరెక్ట్, ఇది కరెక్టే. మనకి ఇష్టం ఏది కరెక్ట్ గా ఉంటే ఏది చక్కగా మీకు వస్తే కనుక ఆ విధంగా చేయండి. గ్రాఫ్ పేపర్ ఇస్తారు కాబట్టి స్కేల్ ఉపయోగించి పెన్సిల్ ఉపయోగించి ఇంకా నీట్ గా వస్తుంది. చూసారు కదా? ఓకే. ఈ క్వశ్చన్ లో మనకి ఏమడిగారు? హౌ వుడ్ యూ చూస్ ఏ స్కేల్? స్కేల్ ని మీరు ఏ విధంగా తీసుకుంటారు అని అడిగారు. మనం ఏవైతే స్కేల్ తీసుకుంటామో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడమే, రాతపూర్వకంగా రాయడమే. మనం ఏం తీసుకున్నాము అనేది ఇక్కడ రాయాలి. మనం ఏం తీసుకున్నాము? ఫస్ట్ హైయెస్ట్ వాల్యూ ఎంతో చూసుకున్నాం. 135 ఉంది. 135 కాబట్టి 135 కంటే ఎక్కువ 140 తీసుకున్నాం. అంటే 135 అంటే 140 తీసుకున్నాం. కాబట్టి స్కేలు హైయెస్ట్ వాల్యూ 140 తీసుకున్నాం. సరే, మరి స్టూడెంట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత తీసుకున్నాము? 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్టూడెంట్స్. మన ఇష్టం చెప్పుకున్నాం కదా, 10 స్టూడెంట్స్ అన్నా తీసుకోవచ్చు లేదా 20 స్టూడెంట్స్ అన్నా తీసుకోవచ్చు. మనం 10 స్టూడెంట్స్ అని తీసుకున్నాం కాబట్టి అదే రాశాం. స్టార్ట్ స్కేల్ ఎట్ 0. ది గ్రేటెస్ట్ వాల్యూ ఇన్ ది డేటా ఈజ్ 135. సో ఎండ్ ది స్కేల్ ఎట్ ఏ వాల్యూ గ్రేటర్ దెన్ 135 సచ్ యాజ్ 140. 135 కంటే 135 ఇచ్చాడు కాబట్టి ఎగ్జాక్ట్ 135 కాకుండా కొంచెం ఎక్కువ 140 తీసుకున్నాము అని రాశాం. యూజ్ ఈక్వల్ డివిజన్స్ అలాంగ్ ది యాక్సిస్. ఆల్ ది బార్స్ వుడ్ లై బిట్వీన్ 0 and 40. కాబట్టి చక్కగా ఈక్వల్ బార్స్ తీసుకున్నాం. ఈ బార్స్ అన్ని కూడా 0కి 140కి మధ్యలోనే ఉంటాయి. లై బిట్వీన్ 0 and 140. నెక్స్ట్ y యాక్సిస్ మీద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తీసుకున్నాము. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్టూడెంట్స్ తీసుకున్నాం. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్టూడెంట్స్ తీసుకున్నాం. 20 స్టూడెంట్స్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే అక్కడ రాయాలి. తీసుకుంటే అక్కడ రాయాలి. మనం 10 స్టూడెంట్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 10 స్టూడెంట్స్ అని రాసాం. 20 స్టూడెంట్స్ తీసుకుంటే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 20 స్టూడెంట్స్ అని రాసుకునే వాళ్ళం. హియర్ వి టేక్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 10 స్టూడెంట్స్. ఈ క్వశ్చన్ ఇంతటితో అయిపోయింది. దీంట్లోనే ఇంకో క్వశ్చన్ అడిగారు. విచ్ క్లాస్ హ్యాస్ ది మాక్సిమం నంబర్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ది మినిమం? అంటే అర్థం ఏంటి? ఏ క్లాస్ లో ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు మాక్సిమం, ఏ క్లాస్ లో తక్కువ మంది పిల్లలు ఉన్నారు మినిమం అడిగారు. మనం బార్ గ్రాఫ్ తీసుకున్నా సరిపోతుంది, లేదా అతను ఇచ్చినటువంటి ఈ సమ్ చూసుకున్నా సరిపోతుంది. సమ్ లో చూసుకుంటే హైయెస్ట్ వాల్యూ ఎంత ఉంది? వీటిలో
135. కాబట్టి ఫిఫ్త్ క్లాస్ హ్యాస్ ది మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఈ వాల్యూస్ తీసుకుంటే ఏది తక్కువగా ఉంది? 80 తక్కువగా ఉంది. అంటే 10th క్లాస్ హ్యాస్ ది మినిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఆ విధంగా దీన్ని చూసి రాయొచ్చు. లేదంటే మనం రాసినటువంటి బార్ గ్రాఫ్ చూసుకుంటే ఏది హైట్ గా ఉందో చూసుకోండి. ఈ బార్స్ లో ఏది హైట్ గా ఉంది? ఇదిగోండి, ఇది హైట్ గా ఉంది అంటే ఇది మాక్సిమం. ఫిఫ్త్ క్లాస్ హ్యాస్ ది మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఏది లీస్ట్ గా ఉంది, తక్కువ హైట్ లో ఉందో చూసుకుంటే ఏది తక్కువ హైట్ లో ఉంది? ఇదిగోండి 10th క్లాస్ హ్యాస్ ది మినిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సమ్ బట్టి చూసుకోవచ్చు, ఆన్సర్ బట్టి అని చూసుకోవచ్చు. అదే రాసుకుందాం. విచ్ క్లాస్ హ్యాస్ ది మాక్సిమం నెంబర్ ఆఫ్ చిల్డ్రన్? Maximum number of children, 5th class. Next, and the minimum. వీటిలో మినిమం ఏముంది? 10th class. మనం క్వశ్చన్ బట్టన్నా చెప్పవచ్చు, ఆన్సర్ బట్టన్నా చెప్పవచ్చు. వీటిలో ఏది ఎక్కువ ఉంటే అదే మాక్సిమం, ఏది తక్కువ ఉంటే అదే మినిమం. వీటిలో ఏది హైట్ గా ఉంటే అదే మాక్సిమం, ఏది తక్కువ హైట్ లో ఉంటే అదే మినిమం. ఇది కంప్లీట్ అయింది. ఈ క్వశ్చన్ లోనే ఇంకోటి అడిగారు. ఫైండ్ ది రేషియో ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 6th టు ది స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 8th. 6th క్లాస్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కి 8th క్లాస్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క రేషియో అడుగుతున్నాడు. చూసుకుందాం. 6th క్లాస్ లోనేమో 120 ఉంది, 8th క్లాస్ లోనేమో 100 ఉంది. వీటి రేషియో అంటే 120:100 అని చేసుకొని దాన్ని మినిమైజ్ చేసుకుంటా పోవాలి, సింప్లిఫై చేసుకుంటా వెళ్ళాలి. అంటే ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుందో అది చూసుకుంటూ వెళ్ళాలి. అదే రాసుకుందాం. రేషియో ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 6 టు ది క్లాస్ 8th. 6th క్లాస్ లో 120, 8th క్లాస్ లో 100. కాబట్టి 120:100. 120:100 అంటే రేషియో అంటే మనకు తెలుసు కదా, డివిజన్. దట్ ఈస్ ఈక్వల్ టు 120/100. సింప్లిఫై చేద్దాం. రెండింటిలో ఏ ఫ్యాక్టర్, ఏ టేబుల్ పోతుంది? 10 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 10 టేబుల్ అంటే 0, 0 క్యాన్సిల్ అయింది. అంటే ఇంకెంత ఉంది? 12/10. ఇంకా సింప్లిఫై చేద్దాం. న్యూమరేటర్ లో డినామినేటర్ ఇంకా ఏ టేబుల్ పోతుంది కామన్ గా? 2 టేబుల్ పోతుంది. కాబట్టి 2 5s are 10, 2 6s are 12, 6/5. ఇంకా 6/5. 6 లోను 5 లోనే కామన్ గా టేబుల్స్ పోతాయా? ఏమి లేవు. That is the answer. 6:5. 6/5 is the ratio. It's completed. Next question. The performance of a student in first term and second term is given. Draw double bar graph appropriate scale and answer the following. అంటే ఒక స్టూడెంట్ ఫస్ట్ టర్మ్ ఎగ్జామ్ లో, సెకండ్ టర్మ్ ఎగ్జామ్ లో ఏ విధంగా మార్క్స్ వచ్చినాయి అని చెప్పి ఇచ్చారు. దానికి డబుల్ బార్ గ్రాఫ్. డబుల్ బార్ గ్రాఫ్ ఇదే ఫస్ట్ టైం వస్తుంది. చూడండి, స్టూడెంట్ కి ఇంగ్లీష్ లో ఫస్ట్ టర్మ్ లోనేమో 67 మార్క్స్ వచ్చినాయి, సెకండ్ టర్మ్ లో 70 మార్క్స్ వచ్చినాయి. అంటే 3 మార్క్స్ ఇంప్రూవ్ అయ్యాడు. హిందీలో ఫస్ట్ టర్మ్ లోనేమో 72, సెకండ్ టర్మ్ లోనేమో 65. ఇంకా తగ్గిపోయాడు, ఇంప్రూవ్ అవ్వాల్సింది పోయి తగ్గిపోయాడు. మ్యాథ్స్ లో 88, 95.
మరలా 7 మార్క్స్ ఎక్స్ట్రా స్కోర్ చేశాడు. సైన్స్ లో 81, 85 ఇక్కడ తక్కువ, ఇక్కడ పెరిగింది, అంటే పర్ఫార్మెన్స్ పెరిగింది. 4 మార్క్స్ ఎక్స్ట్రా గెయిన్ చేశాడు. సోషల్ సైన్స్ లో 73, 75 ఇక్కడ 2 మార్క్స్ గెయిన్ చేశాడు. చూసారా? సరే, దీన్ని బార్ గ్రాఫ్ తీసుకోవాలి. మరి బార్ గ్రాఫ్ తీసేటప్పుడు మనం ఏమనుకున్నాం? ఇచ్చినటువంటి డేటాను అబ్జర్వ్ చేయండి. ఏది హైయెస్ట్ వాల్యూ ఉంది చూసుకుంటే 95. 95 హైయెస్ట్ వాల్యూ కాబట్టి దానికి దగ్గరగా ఉన్నది 100 కాబట్టి 100 తీసుకున్నాం. 100 మ్యాక్సిమం తీసుకున్నాం. ఇక్కడ చూసుకుంటే మార్క్స్ 10 ఈక్వల్ మార్క్స్ చేసుకోవచ్చు లేదా 20 చేసుకోవచ్చు. మనం 10 చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మార్క్స్ అప్లై మార్క్స్ తీసుకుంటాం. y యాక్సిస్ మీద మార్క్స్, x యాక్సిస్ మీద సబ్జెక్ట్స్ తీసుకుంటాం. ఇక్కడ తీసుకుంటే ఫస్ట్ ఇంగ్లీష్ తీసుకుందాం. ఫస్ట్ టర్మ్ 67. 67 అంటే 60కి 70కి మధ్యలో ఉంటుంది. 60కి 70కి మధ్యలో 65. 65 కంటే కొంచెం ఎక్కువ, అంటే సెంటర్ కంటే కొంచెం ఎక్కువ కాబట్టి ఇది 65. గమనిస్తున్నారా? ఇది 65. ఇక్కడ 67 అన్నారు కాబట్టి 65 దాటి కొంచెం వెళ్దాం. మీకు గ్రాఫ్ బుక్ అయితే చక్కగా వస్తుంది. గ్రాఫ్ పేపర్ మీద అయితే ఇంకా నీట్గా వస్తుంది. స్కేల్ పెన్సిల్ ఉపయోగిస్తే కరెక్ట్ గా గీద్దాం. ఫస్ట్ టర్మ్ 67, సెకండ్ టర్మ్ 70. 70 అంటే నా నుంచి 70 అన్నమాట. డిఫరెన్స్ తెలియడం కోసం ఒకదాన్ని షేర్ చేసుకుంటాం. ఇది ఇంగ్లీష్. ఇదేమో ఫస్ట్ టర్మ్, షేర్ చేసిన పార్ట్ ఏమో సెకండ్ టర్మ్. చక్కగా హాజెంటర్ చూసుకోండి. ఇది 67, ఇది 70. ఇంగ్లీష్ అయిపోయింది. హిందీ ఫస్ట్ టర్మ్ 72 అంటే 70కి 80కి మధ్యలో ఉంటుంది. 70కి 80కి మధ్యలో ఇది 75. మరి 72 అన్నాం కాబట్టి 75 కంటే తక్కువ, అంటే కొంచెం. సరే, ఇలా తీసుకుంటా. ఇది 72. సెకండ్ టర్మ్ 65. 60కి 70కి కరెక్ట్ గా సెంటర్ లో. మీకు స్కేల్ అయితే కనుక ఇంకా నీట్గా వస్తుంది. డిఫరెన్స్ తెలియడం కోసం షేర్ చేసుకోండి. నెక్స్ట్ మ్యాథ్స్ 88. 90కి దగ్గరగా 95. 90కి 100కి కరెక్ట్ గా సెంటర్. డిఫరెన్స్ తెలియడం కోసం షేర్ చేసుకుందాం. నెక్స్ట్ సైన్స్ 81 కాబట్టి 80కి దగ్గర 81. సైన్స్ సెకండ్ టర్మ్ 85. 80కి 90 కరెక్ట్ సెంటర్ లో. డిఫరెన్స్ తెలియడం కోసం షేర్ చేసుకుంటాం. సోషల్ సైన్స్ 73. 70కి కొంచెం పైన
సెకండ్ టర్మ్ 75, 70 80కి సెంటర్ లో కరెక్ట్ గా 73 కొంచెం తక్కువ 75 కాబట్టి కరెక్ట్ గా పాయింట్స్ ఎక్కువ. దీన్ని కూడా షేర్ చేసుకోండి. చూసారా, ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్, ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్, ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్, ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్, ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్. ఇది ఇంగ్లీష్ పార్ట్, ఇది హిందీ, ఇది మ్యాథ్స్, ఇది సైన్స్, ఇది సోషల్ సైన్స్. ఇలా చూసుకుంటే కనుక బోర్డు మీద కాబట్టి మనకి కొంచెం వంకరగా వచ్చింది. అదే గ్రాఫ్ పేపర్ లో అయితే స్కేల్ పెన్సిల్ ఉపయోగిస్తారు కాబట్టి నీట్గా వస్తుంది. జాగ్రత్తగా గమనించి స్కేల్ ఏ విధంగా అయితే ఉంటుందో కరెక్ట్ సెంటర్ కరెక్ట్ స్కేల్ పెట్టుకొని ఇది మనం చేసుకుంటాం. ఇది బార్ గ్రాఫ్, ఇది డబల్ ఉన్నాయి కాబట్టి డబల్ బార్ గ్రాఫ్ అంటారు. దీంట్లో చూసుకుంటే ఇలా కనిపించింది ఫస్ట్ టర్మ్ షేడ్ చేసినటువంటి గ్రాఫ్, సెకండ్ టర్మ్ స్కేల్ ఏం తీసుకున్నాం, స్కేల్ కూడా రాసుకోవాలి కదా. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 10 మార్క్స్. స్కేల్ కంపల్సరీగా రాసుకోవాలి, మర్చిపోవాలి. మనం ఏం రాసామనేది ఇక్కడ ఐడెంటిఫై చేయవచ్చు. సరే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ సబ్జెక్ట్ హ్యాస్ ది చైల్డ్ ఇంప్రూవ్డ్ హిస్ పర్ఫార్మెన్స్ ది మోస్ట్? ఫస్ట్ టర్మ్ నుంచి సెకండ్ టర్మ్ వచ్చేసరికి ఆ పిల్లవాడు ఏ సబ్జెక్ట్ లో ఇంప్రూవ్ అయ్యాడు, ఇంప్రూవ్మెంట్ ఉంది అని అడుగుతున్నారు. మనం క్వశ్చన్ చూసుకుంటే చేయొచ్చు, లేదా ఆన్సర్ చూసినా కానీ ఈ డిఫరెన్స్ ఎక్కువగా ఏదైతే ఉంటుందో అదే చూస్తున్నాం. చూడండి, డిఫరెన్స్ కొంచెం ఇంప్రూవ్మెంట్ ఎక్కువగా ఉంది, కొంచెం ఉంది. ఇక్కడ తగ్గిపోయింది, అసలు ఇంప్రూవ్మెంట్ లేదు, ఉన్నదానికంటే తగ్గిపోయింది. ఇక్కడ ఇంప్రూవ్మెంట్ బాగా ఎక్కువగా ఉంది, ఇక్కడ ఇంప్రూవ్మెంట్ కొంచెం ఎక్కువగా ఉంది, ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉంది. మీ గ్రాఫ్ పేపర్ మీద చూస్తే ఇంకా ఈజీగా గుర్తుపట్టగలరు. ఇట్లా చూసుకుంటే మ్యాథ్స్ లో ఎక్కువగా ఉంది. ఇంకా మనం సమ్ చూసినా సరే ఇంప్రూవ్మెంట్ చూడండి, 67 నుంచి 70కి ఇక్కడ 3 మార్క్స్ ఇంప్రూవ్మెంట్. హిందీలో 72 నుంచి 65కి అసలు ఇంప్రూవ్మెంట్ కాదు కదా, నాదే తగ్గిపోయింది. ఫస్ట్ టర్మ్ లో 72 మార్క్స్ గెయిన్ చేశాడు, సెకండ్ టర్మ్ లో 65, అసలు ఇంప్రూవ్మెంట్ లేదు, ఉన్నదానికంటే తగ్గిపోయాడు. అంటే బాగా కృషి చేయాలి. మ్యాథ్స్ లో 88 ఫస్ట్ టర్మ్, 95 అంటే 88, 89, 90, 91, 92, 93, 94, 95 7 మార్క్స్ గెయిన్ చేశాడు. ఇంప్రూవ్మెంట్ 7 మార్క్స్ పర్లేదు. సైన్స్ లో 81 నుంచి 85కి వచ్చాడు కాబట్టి 4 మార్క్స్ గెయిన్ చేశాడు. 73 నుంచి 75 అంటే 2 మార్క్స్ ఇంప్రూవ్మెంట్ ఉంది. దీన్ని చూసుకుంటే ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ ఏ సబ్జెక్ట్ లో ఉంది? 3 7 4 2 7 కదా, మ్యాథ్స్. కాబట్టి మ్యాథ్స్ రాయాలంటే మ్యాథ్స్ హ్యాస్ ది చైల్డ్ ఇంప్రూవ్డ్ హిస్ పర్ఫార్మెన్స్ ది మోస్ట్. నెక్స్ట్, ఇన్ విచ్ సబ్జెక్ట్ ఈస్ ది ఇంప్రూవ్మెంట్ లీస్ట్? ఇంప్రూవ్మెంట్ లీస్ట్ గా ఉన్నది. తక్కువ ఇంప్రూవ్మెంట్ ఏముంది? 3 7 4 2 2నే కదా, సోషల్ సైన్స్. కొంతమంది అనుకుంటారు అసలు ఇక్కడ ఏమీ లేదు కదా, ఇంప్రూవ్మెంట్ అసలు ఇది కదా తక్కువగా ఉంది అనుకుంటారు. కానీ అక్కడ ఏమడిగారు? విచ్ సబ్జెక్ట్ ఈస్ ఇంప్రూవ్మెంట్ అడిగారు. ఇంప్రూవ్మెంట్ 3 ఇంప్రూవ్మెంట్, 7 ఇంప్రూవ్మెంట్, 4 ఇంప్రూవ్మెంట్, 2 ఇంప్రూవ్మెంట్. ఇది ఇంప్రూవ్మెంట్ కాదు, గాన్ డౌన్, తగ్గిపోయింది. కాబట్టి ఇంప్రూవ్మెంట్ తక్కువగా ఏముంది? 3 7 4 2 తక్కువగా ఉంది. కాబట్టి సోషల్ సైన్స్ లో ఇంప్రూవ్మెంట్ తక్కువగా ఉంది. కాబట్టి సోషల్ సైన్సెస్ has the performance gone down in any subject? పర్ఫార్మెన్స్ అసలు తగ్గిపోయిందా దీంట్లోనైనా? చూడండి, దీంట్లో అసలు లేదు కదా, తగ్గిపోయింది కదా. కాబట్టి ఎస్, హ్యాస్ ది పర్ఫార్మెన్స్ గాన్ డౌన్ అని అడిగాడు కాబట్టి ఎస్. ఇన్ హిందీ సబ్జెక్ట్ పర్ఫార్మెన్స్ గాన్ డౌన్. ఎస్.
జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక చాలా ఈజీగా ఉంటుంది. ఈ పారాగ్రాఫ్లు అన్ని కూడా క్వశ్చన్ ఎక్కువగా ఉంటుంది, ఆన్సర్ వన్ వర్డ్ గా ఉంటుంది. గమనించారు కదా. ఇప్పుడు 4th క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ 5th క్వశ్చన్. కన్సిడర్ దిస్ డేటా కలెక్టర్ ఫ్రమ్ ది సర్వే ఆఫ్ కాలనీ. ఒక కాలనీలో సర్వే చేశారంట. ఫేవరెట్ స్పోర్ట్, వాచింగ్, పార్టిసిపేట్. వాళ్ళకి ఇష్టమైనటువంటి స్పోర్ట్స్ ఏంటనేది, కొంతమంది ఏమో చూస్తున్నారు, వాచింగ్ చేస్తున్నారు, కొంతమంది ఏమో ఆడుతున్నారు, పార్టిసిపేట్ చేస్తున్నారు. వాటిలో క్రికెట్ 1240 మెంబర్స్ వాచింగ్, 620 మెంబర్స్ పార్టిసిపేట్. బాస్కెట్బాల్, స్విమ్మింగ్, హాకీ, అథ్లెటిక్స్. వీటిలో కొంతమంది ఏమో వాచ్ చేస్తున్నారు, కొంతమంది ఏమో పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే డ్రా ఏ డబుల్ గ్రాఫ్ చూసింగ్ అన్ అప్రోప్రియేట్ స్కేల్. వాట్ డూ యూ ఇన్ఫర్ ఫ్రమ్ ది బార్ గ్రాఫ్? ఆ డేటాను ఉపయోగించుకొని బార్ గ్రాఫ్ గీయాలి. దాని నుంచి మనం ఏం చెప్పవచ్చు అని అడుగుతున్నారు. చూద్దాం. బార్ గ్రాఫ్ గీయాలంటే ఎప్పుడైనా సరే మనం కరెక్ట్ స్కేల్ చూస్ చేసుకోవాలి. స్కేల్ ఎట్లా చేస్తాం మనం? ముందు డేటాను పరిశీలిస్తే హైయెస్ట్ వాల్యూ ఎంతో చూసుకోండి. డేటాలో హైయెస్ట్ వాల్యూ 1240. 1240 అంటే దానికి దగ్గరగా ఉన్నటువంటి, దానికంటే కొంచెం ఎక్కువగా దగ్గరగా ఉన్నది 1200 కాబట్టి 1300 తీసుకుంటాం. ఇవన్నీ హండ్రెడ్స్ లో ఉంది కాబట్టి 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 100. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 100 తీసుకుంటాం. కాబట్టి బార్ గ్రాఫ్ ఇస్తాం చూడండి. డబుల్ బార్ ఎంత తీసుకుంటాం? 100, 1200 కాబట్టి 1300 వరకు తీసుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. Number of people లేదా residents of colony. This is number of people. ఇదే రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ x యాక్సిస్ మీద స్పోర్ట్స్. ఫస్ట్ క్రికెట్ 1240 మెంబర్స్ వాచ్ చేస్తారు. 1240 అంటే 1200, ఇది 1250 కాబట్టి కొంచెం తక్కువ. గ్రాఫ్ లో అయితే నీట్ గా వస్తుంది, స్కేల్ ఉపయోగిస్తారు కాబట్టి. ఇది వాచ్. 620, 600 కొంచెం పైన. 620, 600 కొంచెం పైన. డిఫరెన్స్ తెలియడం కోసం షేర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటది? క్రికెట్. నెక్స్ట్ బాస్కెట్బాల్ 470, 400 కంటే ఎక్కువ అంటే 500 కంటే తక్కువ. $70, 320, 300 కంటే కొంచెం ఎక్కువ. డిఫరెన్స్ తెలియడం కోసం షేర్ చేసుకోండి. ఇది బాస్కెట్బాల్. స్విమ్మింగ్ 510, 500 కొంచెం పైన. 500 320, 300 కొంచెం పైన. డిఫరెన్స్ తెలియడం కోసం షేర్ చేసుకోండి. ఇదేంటది? స్విమ్మింగ్.
మనకి 430, 400కి కొంచెం పైన 430, 400, 430 అంటే 250, 200కి 300కి మంచిది. ఇది హార్ట్. అథ్లెటిక్స్ 250, దానిలాగానే 105 అంటే 100 కొంచెం పైన. చూసారా, గ్రాఫ్ పేపర్ మీద కాదు కాబట్టి, బ్లాక్ బోర్డ్ మీద కాబట్టి ఇట్లా వచ్చింది. మీరు గ్రాఫ్ పేపర్ తీసుకుంటే కనుక ఇంకా కరెక్ట్ గా యాక్యురేట్ ఫిగర్ వస్తుంది. స్కేల్ పెన్సిల్ ఉపయోగిస్తే ఇంకా నీట్ గా వస్తుంది. ఇంకా ఏమన్నారు, డబల్ బార్ గ్రాఫ్ గీసేసారు. ఇక్కడ స్కేల్ గీయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడేమో ఆలోగా ఉన్నది వాచ్. షేడ్ చేసినటువంటి ప్రాంతం పార్టిసిపేట్. మర్చిపోకూడదు, స్కేల్ గీసుకోవాలి. స్కేల్ 1 సెంటీమీటర్, 1 యూనిట్ ఈస్ ఈక్వల్ టు 100 residents of the లేదా 100 people అని రాసుకోండి. ఎందుకంటే 100 తీసుకున్నాం కదా, 100, 200 people, 300 people, 400 తీసుకున్నాం కాబట్టి 1 యూనిట్ వచ్చేసి 100 people తీసుకున్నాం. ఈ విధంగా. నెక్స్ట్, వాట్ డూ యూ ఇన్ఫర్ ఫ్రమ్ ది బార్ గ్రాఫ్. బార్ గ్రాఫ్ నుంచి మనం ఏం చెప్పవచ్చు? ఇక్కడ చూడండి, దీని నుంచి మనం ఏం చెప్పవచ్చు? జనాలు ఎక్కువగా క్రికెట్ ని ఇష్టపడుతున్నారు, అథ్లెట్స్ ని తక్కువ ఇష్టపడుతున్నారు. అదే అడిగచ్చు. ఇంకా వాచింగ్ ఎక్కువగా చూస్తున్నారా, చేస్తున్నారా, పార్టిసిపేట్ ఎక్కువ చేస్తున్నారా? చూడండి, ఇక్కడ వాచింగ్ ఎక్కువ, ఇక్కడ వాచింగ్. ఇంకా ఏం రాయొచ్చు అంటే, పార్టిసిపేటింగ్ కాకుండా ఎక్కువగా వాచ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని రాయొచ్చు. అంటే 2 రకాలుగా రాయొచ్చు. క్రికెట్ ఎక్కువ ఇష్టపడుతున్నారు, అథ్లెట్స్ తక్కువ ఇష్టపడుతున్నారు అని రాయొచ్చు. లేదంటే పార్టిసిపేటింగ్ కంటే వాచింగ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు అని రాయొచ్చు. అదే రాదు. పీపుల్ లైక్ క్రికెట్ the most. People like athletes. Athletics the least. Next, people like watching. లేదా the residents of colony like cricket the most. Residents of colony like athletes the least. Residents of colony like watching sports. Residents of colony పార్టిసిపేటింగ్ ది లీస్ట్ అని కూడా రాయవచ్చు. మన ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. మన గ్రాఫ్ ఉపయోగిస్తే కనుక ఇంకా నీట్గా వస్తుంది. ఇంతటితో అయింది. ఇంకా దీంతో ఏమడిగారు, విచ్ స్పోర్ట్ ఈస్ మోస్ట్ పాపులర్. ఏ స్పోర్ట్ ఎక్కువ పాపులర్ అయింది? చూడండి, ఎందుకంటే ఎక్కువగా ఉన్నది కనిపిస్తా ఉంది కదా, క్రికెట్. క్రికెట్ ఈస్ ది మోస్ట్ పాపులర్. ఇదే రాద్దాం. Next, which is more preferred, watching or participating in sports? వాచింగ్ లేదా పార్టిసిపేటింగ్ ఏది ఎక్కువ చేస్తున్నారు? చూడండి, వాచింగ్ ఎక్కువ చేస్తున్నారు కదా, దీంట్లో వాచింగ్ ఎక్కువ, పార్టిసిపేట్ తక్కువ. వాచింగ్ ఎక్కువ, పార్టిసిపేటింగ్ తక్కువ. కాబట్టి వాచింగ్ స్పోర్ట్స్. చూసుకుంటే కనుక 5th
క్వశ్చన్ మనం ఈ విధంగా కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, టేక్ ది డేటా గివింగ్ ది మినిమం అండ్ మాక్సిమం టెంపరేచర్ ఆఫ్ వేరియస్ సిటీస్ గివెన్ ఇన్ ది బిగినింగ్ ఆఫ్ దిస్ చాప్టర్. అంటే ఈ చాప్టర్ బిగినింగ్ లో 3.1 కంటే ముందు ఒక టేబుల్ ఇచ్చారు. ఆ టేబుల్ ను చూసుకొని ప్లాట్ ఏ డబుల్ బార్ గ్రాఫ్ యూజింగ్ ది డేటా అండ్ ఆన్సర్. దీనికి తగినట్టుగా డబుల్ బార్ గ్రాఫ్ గీయండి, ఇచ్చినటువంటి ఆన్సర్స్ కి క్వశ్చన్ చేయండి, ఆన్సర్స్ రాయండి అనుకుంటున్నాను. చూడండి, నేను గీసాను ఇక్కడ. టెంపరేచర్, సిటీ, మాక్సిమం మినిమం, అహ్మదాబాద్, అమృత్సర్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, జైపూర్, జమ్మూ, ముంబై. వీటిలో మాక్సిమం టెంపరేచర్ ఇచ్చాడు, మినిమం టెంపరేచర్ ఇచ్చాడు. ఈ టేబుల్ 3.1 కంటే ముందు ఉంది. నేనేం చేశానంటే ఈ టేబుల్ తో పాటు డిఫరెన్స్ కూడా వేసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ డిఫరెన్స్ అవసరం కాబట్టి డిఫరెన్స్ కూడా వేసుకున్నాను. 38 మైనస్ 29, ఈ డిఫరెన్స్ ఎంత అవుతుంది? 9 డిగ్రీస్ సెంటీగ్రేడ్. నెక్స్ట్ అమృత్సర్, 37 మైనస్ 26, డిఫరెన్స్ ఎంత అవుతుంది? 11 డిగ్రీస్ సెంటీగ్రేడ్. బెంగళూరు, 28 మైనస్ 21, 7 డిగ్రీస్ సెంటీగ్రేడ్. చెన్నై, 36 మైనస్ 27, 9 డిగ్రీస్ సెంటీగ్రేడ్. (38 minus 28, 10 degrees centigrade. 39 minus 29, 10 degrees centigrade. 41 minus 26, ఎంత అవుతుంది? 26, 36, 37, 38, 39, 40, 41, అంటే 15 degrees centigrade. 32 minus 27, 5 degrees centigrade. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని కరెక్టో కాదో. 38 మైనస్ 29, 9 degrees, కరెక్ట్. 37 మైనస్ 26, 11 degrees. 28 మైనస్ 21, 7 degrees. 36 మైనస్ 27, 9 degrees. 38 minus 28, 10. 39 minus 29, 10. 41 minus 26, 15 degrees. 32 minus 27, 5 degrees. డిఫరెన్స్ నేను వేసుకున్నాను, ఎందుకంటే తర్వాత వచ్చేదాంట్లో అవసరం కాబట్టి వేసుకున్నాను. నెక్స్ట్, ప్లాట్ ఏ డబుల్ బార్ గ్రాఫ్. డబుల్ బార్ గ్రాఫ్ గీయాలి. ఒకటేమో మాక్సిమం ఉంటుంది, ఒకటేమో మినిమం ఉంటుంది. దీనికోసం మనం ఏం చేద్దామంటే, మనకు తెలుసు బార్ గ్రాఫ్ గీసేటప్పుడు ఎప్పుడైనా సరే మనకి వీటిలో ఏది హైయెస్ట్ వాల్యూ ఉంటుందో చూసుకోవాలి. 41 ఉంది మాక్సిమం. 41 ఉంది కాబట్టి దీనికి కొంచెం ఎక్కువగా 50 degrees తీసుకుందాం. ఇక్కడ డిఫరెన్స్ 5 degrees ఉంది కాబట్టి దగ్గరగా, కాబట్టి 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 5 degrees సెంటీగ్రేడ్ తీసుకుందాం. అదేవిధంగా బార్ గ్రాఫ్ గీద్దాం. చూడండి, (0, 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50. కాబట్టి కొంచెం పైకి తీసుకోండి, సరిపోతుంది కదా. 0, 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50. ఇక్కడ టెంపరేచర్ తీసుకున్నాం. నెక్స్ట్, అహ్మదాబాద్ 38 degrees. 38 కాబట్టి ఇదిగోండి, 38 అంటే 40కి దగ్గరగా. (29) 30కి దగ్గరగా. డిఫరెన్స్ తెలియడం కోసం తెలుసుగా షేర్ చేసుకోండి. ఇది అహ్మదాబాద్.
నెక్స్ట్ అమృత్సర్ 37 కాబట్టి 35 కొంచెం పైన. ట్వంటీ 25 కొంచెం పైన. ఇవన్నీ ఈక్వల్ గా ఉండాలి, గ్రాఫ్ లో మీకు ఈక్వల్ గా వస్తుంది. డిఫరెన్స్ తెలియడం కోసం షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ బెంగళూరు 28, 25 కి కొంచెం పైన, అంటే 30 కొంచెం కింద. ట్వంటీ 20 కి కొంచెం పైన. డిఫరెన్స్ తెలియడం కోసం షేర్ చేస్తున్నాను. చెన్నై 36, 35 కి కొంచెం పైన. ట్వంటీ 25 కి కొంచెం పైన. 25 కి కొంచెం పైన. ఇది చెన్నై. నెక్స్ట్ ఢిల్లీ 38, 28. 38 అంటే 40 కొంచెం కింద. ఢిల్లీ 38, 28. 30 కొంచెం కింద. నేను అప్లై చేస్తున్నాను, మీరు జాగ్రత్తగా తీసుకోండి. జైపూర్ 39. జైపూర్ అంటే 40 కి దగ్గరగా. ట్వంటీ 29 అంటే 30 కి దగ్గర. జైపూర్. జమ్మూ 41, 26. 41. ఇది జమ్మూ. నెక్స్ట్ ముంబై 32, 27. 32 అంటే 30 కొంచెం పైన. ట్వంటీ 25 కి పైన. నేను మామూలుగా గీసానుగా పెట్టా వచ్చింది. మీరు గ్రాఫ్ గీస్తే కనుక కరెక్ట్ గా స్కేల్ ఉపయోగించి కొలతలు గీయగలరు. నాకు గ్రాఫ్ కి నాకు కొలతలు లేవు, బోర్డు కాబట్టి నాకు ఈ విధంగా వచ్చింది. మీరు కరెక్ట్ కొలతలతో ఈ విధంగా గీసుకోవచ్చు. ఇంతటితో డబల్ బార్ గ్రాఫ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ స్టూడెంట్స్, which city has the largest difference in the minimum and maximum temperature on the given data? Which city has the largest difference in the minimum and maximum temperature on the given data? ఇచ్చినటువంటి డేటాలో మ్యాక్సిమం డిఫరెన్స్, మ్యాక్సిమం కి మినిమం కి ఉన్నటువంటి టెంపరేచర్ లో ఏది లార్జెస్ట్ డిఫరెన్స్ ఉంది? చూడండి, డిఫరెన్స్ చూసుకున్నాం కదా, మనం ఆల్రెడీ టేబుల్ వేసుకున్నాం కదా డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ లో ఏది ఎక్కువగా లార్జెస్ట్ ఎక్కువగా ఉంది? ఈ డిఫరెన్స్ లో చూడండి, ఎక్కువ ఏది ఉందో 15 ఎక్కువగా ఉంది. ఏంటిది అది? జమ్మూ. కాబట్టి జమ్మూ సిటీ హ్యాస్ ది లార్జెస్ట్ డిఫరెన్స్ ఇన్ ది మినిమం అండ్ మాక్సిమం టెంపరేచర్ ఆన్ ది గివెన్ డేటా. కాబట్టి ఆన్సర్ జమ్మూ అని రాయొచ్చు, లేదా జమ్మూ హ్యాస్ ది లార్జెస్ట్ డిఫరెన్స్ ఇన్ ది మినిమం అండ్ మాక్సిమం టెంపరేచర్ ఆన్ ది గివెన్ డేటా. ఏం లేదు, మాక్సిమం మినిమం లో డిఫరెన్స్ ఏదైతే ఎక్కువ ఉందో చూసుకొని రాసేయండి. నెక్స్ట్, విచ్ ఈస్ ది హాటెస్ట్ సిటీ అండ్ విచ్ ఈస్ ది కోల్డెస్ట్ సిటీ? ఏది హాటెస్ట్ సిటీ, ఏది కోల్డెస్ట్ సిటీ అని అడుగుతున్నారు.
హాటెస్ట్ సిటీ అంటే మాక్సిమం చూసుకోండి. మాక్సిమం లో వీటిలో ఏది ఎక్కువగా ఉంది? 38, 37, 38, వీటిలో 41 ఎక్కువగా ఉంది కదా. జమ్మూ ఈజ్ ది హాటెస్ట్ సిటీ. జమ్మూ ఈజ్ ది హాటెస్ట్ సిటీ. హాటెస్ట్ అంటే మాక్సిమం చూసుకోవాలి. నెక్స్ట్ కోల్డెస్ట్. కోల్డెస్ట్ అంటే మినిమం చూసుకుందాం. మినిమం లో ఏది తక్కువ ఉంటుందో అదే. ఏది తక్కువగా ఉంది? 21 ఉంది అంతే కదా. బెంగళూరు అదే రాసుకుందాం. మళ్ళీ ఒకసారి గమనించండి. హాటెస్ట్ సిటీ అంటే మాక్సిమం లో ఏదైతే ఎక్కువగా ఉంటుందో అదే. ఈ మాక్సిమం లో ఏది ఎక్కువగా ఉంది? 41 ఎక్కువగా ఉంది కాబట్టి హాటెస్ట్ సిటీ. కోల్డెస్ట్ అంటే మినిమం చూసుకోవాలి. మినిమం లో ఏది తక్కువగా ఉంటుందో చూసుకోవాలి. మినిమం లో ఏది తక్కువగా ఉంది? 21 తక్కువగా ఉంది కాబట్టి బెంగళూరు ఇస్ ది కోల్డెస్ట్ సిటీ. అర్థమైందా? మళ్ళీ ఒకసారి. హాటెస్ట్ అంటే మాక్సిమం లో ఎక్కువది. కోల్డెస్ట్ అంటే మినిమం లో తక్కువ వాల్యూ. అది చూసుకుంటే వస్తుంది. నెక్స్ట్ నేమ్ 2 cities వేర్ maximum temperature of one was less than the minimum temperature of the other. జాగ్రత్తగా గమనించాలి, ముందు అర్థం చేసుకోవాలి. నేమ్ 2 cities వేర్ maximum temperature of one was less than the minimum temperature of the other. 2 cities చెప్పమంటున్నాడు. ఏమని చెప్పమంటున్నాడు? maximum temperature అంట మినిమం టెంపరేచర్ కంటే తక్కువగా ఉందంట. జాగ్రత్తగా గమనించండి. మాక్సిమం టెంపరేచర్ అసలు ఎక్కువగా ఉంటుంది కదా, కానీ ఒక సిటీ మాత్రం మాక్సిమం టెంపరేచర్ ఏమో తక్కువగా ఉంటుందంట, ఇంకో సిటీలో మినిమం టెంపరేచర్ ఎక్కువగా ఉంటుందంట. చూడండి, మాక్సిమం టెంపరేచర్ అన్నింటికంటే తక్కువగా ఏది ఉంది? చూడండి ఒకసారి. మాక్సిమం టెంపరేచర్ 28 కదా, ఇది చూసుకున్నాం 28. మినిమం టెంపరేచర్ లో 28 కంటే ఎక్కువ 29 ఉంది. 29 ఉంది అంటే బెంగళూరు, అహ్మదాబాద్, బెంగళూరు, జైపూర్. అర్థమైందా? మళ్ళా ఒకసారి. యాక్చువల్ గా మాక్సిమం అంటే ఎక్కువ, మినిమం అంటే తక్కువ. కానీ ఒక సిటీ మాత్రం దాని యొక్క మాక్సిమం టెంపరేచర్ అంట వేరొక సిటీ యొక్క మినిమం టెంపరేచర్ కంటే తక్కువగా ఉందంట. అలా ఉంటుంది. మనం ఏం చేయాలంటే మాక్సిమం టెంపరేచర్ ఏది తక్కువగా ఉందే చూసుకోవాలి. ఇదిగోండి, బెంగళూరు తక్కువగా ఉంది, 28 ఉంది. మినిమం టెంపరేచర్ లో 28 కంటే ఎక్కువగా ఉన్నది చూసుకోవాలి. 28 కంటే ఎక్కువగా 29 ఉంది, ఇక్కడ 29 ఉంది. అంటే బెంగళూరు, అహ్మదాబాద్, బెంగళూరు, జైపూర్. బెంగళూరు యొక్క మాక్సిమం టెంపరేచర్ అహ్మదాబాద్ యొక్క మినిమం టెంపరేచర్ కంటే తక్కువ. బెంగళూరు యొక్క మాక్సిమం టెంపరేచర్ జైపూర్ యొక్క మినిమం టెంపరేచర్ కంటే తక్కువ. అది అర్థం. మనం ఎప్పుడైనా సరే క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. అందుకనే మన హ్యాపీ మ్యాథ్స్ లో వాడుక భాషలో, సరళమైన భాషలో, మీకు అర్థమయ్యే భాషలో తెలుగులో చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సిబిఎస్ఈ అంటే అసలు మొత్తం ఇంగ్లీష్ లోనే ఉంటుంది. కానీ మీకు అర్థం కావడం కోసం జనరల్ గా మన ఇంటి చుట్టుపక్కల కానీ మనం కానీ వాడుకునేటువంటి సరళమైన భాషలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి బెంగళూరు, అహ్మదాబాద్. కామా బెంగళూరు, జైపూర్ అదే రాష్ట్రం. ఈ 2 1, ఆ 2 1. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. నేమ్ ది సిటీ విచ్ హ్యాస్ ది లీస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఇట్స్ మినిమం అండ్ ది మాక్సిమం టెంపరేచర్. మినిమం మాక్సిమం టెంపరేచర్ లో లీస్ట్ డిఫరెన్స్ ఉన్నటువంటి సిటీ చెప్పమంటున్నారు. డిఫరెన్స్ లో చూసుకుంటే ఏది తక్కువగా ఉంటుందో అదే. చూడండి, వీటిలో ఏది తక్కువగా ఉంది? 5 degrees. దానికి ఎదురుగా ముంబై. కాబట్టి ఆ సిటీ పేరేంటి? ముంబై. మళ్ళీ ఒకసారి. నేమ్ ది సిటీ విచ్ హ్యాస్ ది లీస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఇట్స్ మినిమం అండ్ మాక్సిమం టెంపరేచర్.
మినిమం మాక్సిమం టెంపరేచర్ లో తక్కువ డిఫరెన్స్ ఉన్నది ఇది. అందుకే డిఫరెన్స్ ముందే వేసుకున్నాం మనం టేబుల్. డిఫరెన్స్ ఏ తక్కువగా ఉంది? ముంబై, కాబట్టి ముంబై రాసుకున్నాం. వీటిలో ఎక్కువగా మనకి ముందు క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు డేటాను చూసుకుంటే మీకు చాలా ఈజీగా వస్తుంది. ఇంతటితో మన ఎక్సర్సైజ్ కూడా కంప్లీట్ అయింది.